ప్రీ పవర్, పోస్ట్ పవర్ రాజకీయ నాయకులు ఎలాగుంటారు అనేది అంచనా వేయాలి అంటే నాకు తెలిసి బహుశా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మించిన మంచి ఎగ్జాంపుల్ ఖచ్చితంగా దొరకపోవచ్చు. ఆయన అధికారంలోకి రానప్పుడు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్నెన్ని పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పారు. మహిళల జోలికి వస్తే పోసుకోవాలి, తోలు తీరుస్తా, చెమటాలు వలిచేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, అట్లా చూడాలంటేనే భయపడేటట్లు చేస్తా, ఎన్నెన్ని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని ఏం చేశారన్న కథ పక్కన పెట్టండి, వాళ్ళ సొంత పార్టీ నాయకుల విషయంలోనే ఈయన ప్రవర్తన కనుక చూస్తే కనీసం 0.1% కూడా జవాబుదారీతనం లేని ఈయన నాయకత్వాన్ని చూస్తే నిజంగానే జాలిపడాలో బాధపడాలో తనను అభిమానించే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎన్ని అంశాలు. శ్రీకాళహస్తి వీళ్ళ పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మహిళ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత నా పర్సనల్ వీడియోలు రికార్డ్ చేయమని చెప్పారు అని ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే ఆ విషయం ఈయనకు కూడా చెప్పామని వాళ్ళే చెప్పారు. చివరికి అది హత్యల వరకు వెళ్ళి ఆమె జైలు వరకు వెళ్ళే పరిస్థితి వచ్చి భార్యాభర్త పైగా మొదట వాళ్ళని ఆయన సస్పెండ్ చేసి పక్కనే పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ తిరుపతికి సంబంధించిన ఒక మహిళతో వీడియోలు అంతా రచ్చ చేస్తే ఏమై మళ్ళీ ఏదో విచారణ కమిటీ అంటారు పార్టీ పరంగా, ఒకరోజు ఏదో వాళ్ళు సమావేశం అవుతారు, అది మరుగున పడిపోతే మళ్ళీ వాళ్ళు యాక్టివ్గా రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఆ తిరుపతి నేత అదే చేస్తున్నాడు కదా, అండ్ రైల్వే కోడూరు నేత ఆయన అదే చేస్తున్నాడు కదా. ఎంత దారుణం అది. ఒక ఆమె అబార్షన్స్ అని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు అని అన్ని వీడియోలు బయట పెడితే మళ్ళీ ఆడ కూడా కమిటీనని చెప్పి 2 రోజులు దాన్ని మరుగున పడితే మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతూ ఉన్నారు. పైగా ఆ మహిళనే వీళ్ళ పార్టీ నేతలు పోలీసుల లాఠీలు తీసుకొని రోడ్డు మీద కొడితే, ద్వితీయ శ్రేణి నాయకులు అనబడే వాళ్ళు లాఠీలు తీసుకొని కొడితే ఇంత దారుణమయ్యాయన కనీసం స్పందించను కూడా స్పందించలేకపోయాడు. ఇటువంటి నేను పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడినా, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల గురించి. ఇంకా నెక్స్ట్ లీడర్షిప్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో వీళ్ళకి బయటకు వచ్చేటివి. ఇటువంటి మహిళలకు సంబంధించిన ఇంత కీలకమైన విషయాల్లో కూడా నోరు తెరిచి రవ్వంత అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకపోతే ఇటువంటి వాళ్ళను నాయకులు అని చెప్పి తనను అభిమానించే వాళ్ళు ఇంకా ఎలా అనుకుంటున్నారో నిజంగా అర్థం కావడం లేదు. సరే, రాజకీయపరమైన స్టేట్మెంట్లు వేరేమో, వేరే అంశాల మీద అది ఇది అధికారంలో లేనప్పుడు ఎన్నో అంటూ ఉంటారు, అధికారంలో ఉన్న తర్వాత ఏదో పోతూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన అంశాలు, అధికారంలో లేనప్పుడు ఇంకా ప్రీతిబాయిని కర్నూలు ఆ పాపను సుగాలి ప్రీతి అని తలలో చేపెట్టి ఎగేసి జుట్టులో చేపెట్టి ఇనిక్కి అని ఎంత వాడుకున్నారో. తీరా చూస్తే కనీసం ఆ పేరే నాకు తెలిసి ఇప్పుడు ఆయన అడిగితే ఎవరు నాకు గుర్తులేదే అంటారేమో ఆయన. అదే ఆయన పరిస్థితి. ఎంత దారుణమా వీళ్ళ నాయకుల విషయంలో, వీళ్ళ నాయకులు మహిళల విషయంలో ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే ఒక నాయకుడికి అయిన స్పందన ఇంత దారుణమా? ఇలా ఎన్ని రోజులు మాట్లాడకుండా తప్పించుకొని వెళ్తాడు. ఆయనది ఒకటే ఉన్నట్లుంది. మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ఏదో 4-5% గుంపు నన్నే అభిమానిస్తారు. ఆ 4-5% గుంపుని ఏదో ఒక పార్టీకి పొత్తని పెట్టుకొని వాళ్ళ అధికారంలోకి వస్తే మనం పవర్ని ఎంజాయ్ చేసుకుంటూ పోదాం. అన్ని రకాలుగా ప్రోటోకాల్ను, పవర్ను, ఆర్థికంగా అంతా ఇంకా సింగిల్ లైన్ ఎజెండా ఆయనది. ఏం చేసినా 4-5% గుంపు నా వెంటే ఉంటుంది. ఆ గుంపుని నమ్ముకొనే ముందుకు పోతూ ఉన్నట్టున్నాడు. కానీ ఏ విషయంలోనైనా కూడా ఈయన ఇందులో లీడర్షిప్ అని, అదిగో ఇందులో అయినా నాయకత్వం చూపించడని ఒక్క దగ్గరన ఉందేంటయా? ఒక్క దగ్గరైనా బాబోయ్, మనం ఎక్కడ చూసి ఉన్నాము ఇంత అసలు అకౌంటబిలిటీ లేని లీడర్ని. సీరియస్లీ అసలు ఏం కమిటెడ్ లేకుండా, మాటలకు చేతలకు సంబంధం లేకుండా బాబోయ్, గ్రేట్ అబ్బాయి ఆయన.